వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకుందాం. ముందు దొండకాయ ఫ్రై చేసుకుందామండి. దొండకాయలు శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు వేపి రెడీగా పెట్టుకోవాలి. ఇలా వేపిన పల్లీలు దొండకాయ ఫ్రైలో వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత బాండీలో 2 స్పూన్ల నూనె వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత దొండకాయ ముక్కలు వేసి కలపాలి. ఈ దొండకాయ ముక్కల్లో తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలు ఇలా మగ్గాక 2 స్పూన్ల ఎల్లిపాయ కారం వేసి కలుపుదాం. ఈ ఎల్లిపాయ కారం నేను ఇంట్లోనే చేశానండి. ఈ కారం ఏ ఫ్రైలో వేసుకున్నా కానీ కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందాక వేయించిన పల్లీలు వేసి కలుపుదాం. ఈ పల్లీలు అన్నం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. పల్లీలతో దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. ఈ ఫ్రై బౌల్లో వేసుకుందాం. దొండకాయ ఫ్రై అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయ పచ్చడి చేసుకుందామండి. పల్లీలు వేయించిన బాండీలోనే తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసి వేపాలి. ఇలా వేగాక ఒక బౌల్లో వేసి ప్రక్కన పెట్టుకుందాం. ఇదే బాండీలో 2 స్పూన్ల నూనె వేశాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. దొండకాయ ముక్కల్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఐదు 6 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఉడికాక ఉల్లిగడ్డ ముక్కలు, కొన్ని ఎల్లిపాయలు, చింతపండు వేసి కలపాలి. మూత పెట్టి 1 నిమిషం ఉడికాక స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం, దొండకాయ ముక్కలు, తర్వాత పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి రెడీ అయిందండి. ఒక బౌల్లో వేసుకుందాం. తాలింపు లేకుండానే ఈ పచ్చడి టేస్టీగా ఉంటుందండి. ఈ దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది. దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి రెడీ అయిందండి.